'ఆరోమలే' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీస్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. స్టోరీలోకెళ్తే అజిత్ అలియాస్ కిషన్ దాస్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజ్‌లో ఒక లవ్ స్టోరీ మూవీని చూసి తను కూడా అలానే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకరిని, కాలేజ్‌లో ఒకరిని, పెద్దయ్యాక ఇంకొకరిని లవ్ చేస్తాడు. కానీ వాళ్ళందరితో బ్రేకప్ అవుతుంది. చదువు అయిపోయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఒక మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడ అంజలి అలియాస్ శివాత్మిక రాజశేఖర్‌ని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమెకు ప్రేమ పైన పెద్దగా నమ్మకం ఉండదు. ప్రేమ అంటే ఒక టైం వేస్ట్ వ్యవహారం అని తను భావిస్తూ ఉంటుంది. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్ళిద్దరిలో ఏం జరిగింది, ప్రేమలో ఎందుకు పడ్డారు, చివరకు ఏమైందనేది మిగతా స్టోరీ. ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. 2 అవర్స్ ఉన్న ఈ మూవీలో లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ క్లైమాక్స్ ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసిండొచ్చు అనిపించింది. ఏదో హీరో, హీరోయిన్ కలవాలని ఫోర్స్‌డ్‌గా ఒక సీన్ క్రియేట్ చేసి క్లోజ్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ ఒక 20 మినిట్స్ ఓపికగా ఉంటే ఎప్పుడైతే హీరో ఒక మ్యాట్రిమోనీ కంపెనీలో జాబ్‌కి వెళ్తాడో అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి ఇంటర్వెల్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే సాగింది. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్, అలాగే హీరో అండ్ హీరో పేరెంట్స్ వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. మూవీలో మ్యూజిక్ బాగుంది. అలాగే తెలుగులో కూడా సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే హీరో, హీరోయిన్ వాళ్ళ పాత్రలు బాగా చేశారు. అలాగే వీటీవీ గణేష్, తులసి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ అయినప్పటికీ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఖచ్చితంగా అయితే అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థ్యాంక్ యూ.